హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ ఐటెం చూపించబోతున్నాను. అదే ఏంటంటే హెల్దీ టేస్టీ జొన్న రొట్టె మేకింగ్ ప్రాసెస్ మీకు చూపించబోతున్నాను. జొన్న రొట్టె చాలామందికి రాదు కదా, ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేసి. జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు జొన్న రొట్టె చాలామందికి చేయడానికి రాదు కదా. ఇక్కడ మేము ఊరికి వచ్చినాం అనమాట. మా వదిన చూడండి, మా బాబు పిండి అడిగితే ఇవ్వట్లేదు అనమాట. మొత్తం పిండి అయిపోతుందని చెప్తుంది ఆమె. తర్వాత ఎంత తగిలితే కొంచెం పిండి ఇచ్చింది ఆడుకోవడానికి. ఫస్ట్ పిండిని తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకొనాక అట్లా మంచిగా పిసుక్కోవాలి. పిసికితే మంచి కన్సిస్టెన్సీ వస్తుందంట, అంటే జీగ వస్తుందంట. మంచిగా వచ్చినాక అట్లా పిండి ముద్దను కావాల్సినంత చేతులకు తీసుకొని అట్లా రౌండ్గా బాల్ లాగా చేసుకొని అట్లా రెండు చేతుల మధ్యన పెట్టి ప్రెస్ చేసి దాని కింద కొంచెం పొడి పిండి వేసుకొని మంచిగా రొట్టెని ఇట్లా కొట్టాలన్నమాట, ఈవెన్గా వచ్చేటట్టు. ఆమె మా వదిన చేస్తుంది జొన్న రొట్టెలు. ఆమె జొన్న రొట్టెలలో ఎక్స్పర్ట్ అనమాట. చాలా బాగా చేస్తుంది అనమాట జొన్న రొట్టెలు. సన్నగా పెద్దగా చేస్తుంది, పెంచు నిండా. బయట కూర్చొని కట్టెల పొయ్యి పైన పెంక పెట్టేసి ఎండ స్టార్ట్ అయింది. అసలు ఊర్లల్లో 7 o'clock చాలా ఎండ కొడుతుంది. అసలు చూడండి రొట్టె పెంక పైన ఎంత నీట్గా వేసేసిందో. నాకు అసలు అంత నీట్గా వేయడానికి రాదనమాట. నాకు కొంచెం చెడిపోతుంది, ఏమంతా పర్ఫెక్ట్గా రాదు. ఎంత బాగా చేస్తుంది చూడండి రొట్టెలు. అసలు చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా రొట్టెలు. ఇంకా చాలా హెల్తీ కూడా జొన్న రొట్టెలు. చాలామందికి ప్రిపేర్ చేసుకోవడం రాదు. తర్వాత జొన్న రొట్టెలు కట్టెల పొయ్యి పైన ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా తొందరగా అవుతాయి అన్నమాట. గ్యాస్ కన్నా కట్టెల పొయ్యి పైన హీట్ ఎక్కువ ఉంటుంది కదా, చాలా బాగా కాలుతాయి, చాలా మంచిగా అవుతాయి అన్నమాట జొన్న రొట్టెలు. ఇంకొక రొట్టె వేసింది చూడండి. అట్లా మంచిగా వేసుకొని పాపం పైనుండి ఎండ కొడుతుంది, ముందల పొయ్యి దశగా వస్తుంది, అట్లా చేస్తుంది ఇంకా జొన్న రొట్టెలు. తర్వాత ఒక చిన్న క్లాత్తోని వాటర్లో ముంచి క్లాత్ను తర్వాత రొట్టె పైన అట్లా రుద్దుకోవాలి. ఎందుకంటే పొడిపిండి ఏమన్నా ఉంటే మనకి పోతుంది అన్నమాట, పోతుంది. ఇవతల తిప్పేసుకోవాలి. తర్వాత ఇవతల మంచిగా కాలిన తర్వాత రొట్టె చూడండి ఎంత మంచి కలర్ ఉంది, ఎంత బాగా కాలింది. అసలు అన్ని వైపులా ఈవెన్గా మంచిగా కాలింది. అసలు ఎంత మంచిగా ఉంది. అసలు చూస్తేనే అసలు తినాలనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది చేయడం అంతా. పొంగుతుంది చూడండి ఎంత బాగుంది. అసలు గ్యాస్ పైన చేస్తే ఇంత బాగా రాదు అసలు జొన్న రొట్టె. పొంగనే నాకైతే. ఎంత బాగా పొంగింది చూడండి అసలు రొట్టె. చాలా బాగా వచ్చింది అసలు, ఈవెన్గా కాలడము. అసలు జొన్న రొట్టెలు హైదరాబాద్లో అయితే కొనుక్కొని తింటారు, కానీ ఊర్లో అందరూ జొన్న రొట్టెలు చేసుకొని తింటారు. హెల్దీ ఫుడ్ మంచిగా. అసలు ఎంత బాగుంది చూడండి రొట్టె చేయడం. నేనైతే ఇంప్రెస్డ్ అసలు. మా చిన్న బాబు కూడా వదిన పక్కన కూర్చొని నేను కూడా రొట్టె చేస్తాను కొంచెం పిండి తీసుకొని పక్కకి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. ఆమెనేమో వద్దు అనేసి అంటుంది, అయినా వాడు వినకుండా అట్లా ట్రై చేస్తూ ఉన్నాడు. చూడండి రొట్టెలు అన్నీ అయిపోతూ ఉన్నాయి. ఎంత బాగా వస్తున్నాయో జొన్న రొట్టెలు అయితే. అబ్బాబ్బాబ్బా చాలా బాగున్నాయి అసలు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా జొన్న రొట్టెలోకి కాంబినేషన్ తోటకూర పెసరపప్పు కర్రీ అనమాట. ఊర్లో ఆర్గానిక్ డైరెక్ట్ తోటలో నుండే తెంపుకొచ్చిరనమాట. చాలా ఆర్గానిక్ ఫుడ్ అసలు. తోటకూర, పెసరపప్పు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయ రెబ్బలు దంచి వేసిందనమాట. అన్నీ ఒక దగ్గర కలిపి పెట్టేసింది. పచ్చికారం వేసింది. చాలా కలర్ఫుల్గా ఉంది అసలు వీడియోలో కన్నా బయట. చాలా మంచి టేస్ట్ ఉంది అసలు. ఆర్గానిక్ ఇట్లా తెలిసిపోతుంది అనమాట ఫ్లేవర్ కర్రీది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ కూడా. ఇంక ఈరోజు మేము జొన్న రొట్టె, తోటకూర, పెసరపప్పు కర్రీ తిన్నామన్నమాట. కర్రీ చాలా బాగుంది, రొట్టె కూడా చాలా బాగుంది అసలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమందరం కలిసి ఇంకా తినేసినాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.